పెద్దలందరికీ వీక్షకులందరికీ సార్ వీళ్ళు యాసలు ప్రాసలు పనికి మాలిన ఈ తోటి మాట్లాడడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎవరి టైంలో మట్టి పనులు జరిగినాయి, మట్టి పనుల పేరు మీద దోపిడీ జరిగింది, ఎవరి టైంలో పోలవరం ప్రాజెక్టు పరిగెత్తుకుంటా వచ్చింది, ఎవరి టైంలో ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారనే సంగతి అందరికీ తెలుసు. స్వయాన 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి 15 నెలల పాటు మొత్తం ప్రాజెక్టుని పడకేపించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణ సంస్థల మొత్తాన్ని కూడా తరుముకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకటి రాజధాని నిర్మాణం ప్రధానమైంది, రెండోది పోలవరం. ఈ రెండింటిలో కూడా పోలవరమే ముఖ్యమైంది. ఎందుకంటే మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి పోలవరం ఎప్పటి నుంచో ఈ రాష్ట్ర ప్రజల యొక్క కళ కాబట్టి, ఆకాంక్ష కాబట్టి పోలవరాన్ని త్వరగా కనుక పూర్తి చేసుకుంటే అటువైపున లెఫ్ట్ కెనాల్ కానీ ఇటువైపున రైట్ కెనాల్ కానీ రైతులకి సకాలంలో నీరు అందటం వల్ల, ఈ నీరు వీళ్ళకి రావటం వల్ల, కృష్ణా నదిలోకి డంప్ అవటం వల్ల, కృష్ణా నది ఏదైతే కృష్ణా డెల్టా ఉందో వీళ్ళందరికీ కూడా రావటం వల్ల అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రాయలసీమ వెళ్ళి మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఒక ఉద్దేశంతో చేసేటువంటి ప్రాజెక్టు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రెండింటిని కూడా విధ్వంసం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశాడో, అమరావతిలో ఉన్నటువంటి కట్టడాలను ఏ విధంగా ధ్వంసం చేశాడో, అమరావతి రాజధాని అనే పేరు కనపడకుండా ఉండటం కోసం ఏ విధంగా పాటుపడి పని చేశాడో, కోర్టుల చుట్టూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిప్పాడో, ఉద్యమకారులు చేశాడో మనం అంతా కూడా చూసాం. పోలవరానికి సంబంధించి కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా అనేకమైనటువంటి డబ్బులు ఆదా తీసుకొస్తామని చెప్పి అక్కడ అప్పటికే పనిలో ఉన్నటువంటి సంస్థలను పంపేసి దాదాపు 15 నెలల పాటు ఎవరు లేకుండా చేసి అక్కడ నిర్వహణ లేకుండా చేసి ఈ రోజు మొత్తం సీపేజ్లు వచ్చేసి డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి, దాంట్లోకి నీళ్ళు వచ్చి దాన్ని దెబ్బతినే పరిస్థితికి తీసుకొచ్చింది వీళ్ళు తప్పుల్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు వీళ్ళ తప్పులు అర్థం చేసుకొని వీళ్ళకి బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రోజు లెక్కలతో సహా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఇంకొకరినో కేంద్రాల్లో నిందించేటువంటి పరిస్థితి. ఆ రోజు కేంద్రానికి మాకు ప్రత్యేక హోదాలో కొంత విభేదం వచ్చిన తర్వాత రాజకీయ పరమైనటువంటి ప్రకటన ఏదైతే పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటామని చెప్పి వాడుకున్నారని ఒక రాజకీయ ప్రకటన చేశారో తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఏటీఎం లాగా వాడుకొని కనుక ఉంటే పోలవరంలో ఇంత అవినీతి జరిగింది ఇది తేల్చదని చెప్పేసి వీళ్ళు పంపలేకపోయారు. అది కాక వీళ్ళు పంపినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక మొత్తం కూడా తప్పులు తరచుగా చేశారు, ఎక్కడా కూడా అవినీతి జరగలేదని చెప్పేసి స్వయాన జలశక్తి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళు దాదాపు వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మొదటిగా చేసినటువంటి మంత్రి 72% పూర్తయిందని చెప్పేసి అనిలు చెప్పి మొదట్లోనే 2021 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు, తర్వాత 2021 డిసెంబర్ కి పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు, మూడోసారి 2022లో అని చెప్పారు. ఇట్లా వాయిదాలుగా 4-5 2019కే పూర్తి చేస్తామని సాక్షిలో రాసుకుని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పాడు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు మేధావంటే నువ్వు చెబుతా ఉంటే నిజాలని చెప్పేసి మేము నిన్న వచ్చేపు నువ్వు కూర్చో. ఏమన్నావంటే బ్రహ్మాండంగా స్టడీ చేసా ఉన్నావు. ఆ రోజు నువ్వు కనుక స్టడీ చేస్తుంటే మీకు సంబంధించినటువంటి అంబటి రాంబాబు అసలు ఇది నాకు అర్థమే కావటం లేదు, దీన్ని స్టడీ చేయాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను, అయినా కానీ నా వల్ల కాలేదు అని చెప్పేసి మీ అంబటి రాంబాబు మాట్లాడాడు. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి నీలాంటి వాళ్ళు దొరకలేదేమో పాపం. నీలాంటి ప్రపంచ మేధావి, నీటి పారుదల మీద ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అంబటి నువ్వు సరిగ్గా వినలేదేమో ఆయన నేను అర్థం చేసుకున్నాను, నాకు మొదట్లో అర్థం కాలేదు, దాని మీద నేను అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నానని చెప్పాడు. అది నువ్వు సరిగ్గా జయకర్ గారు ఆగండి ప్లీజ్, విని మాట్లాడు. జయకర్ బాబు గారు ఆగండి ప్లీజ్, జయకర్ బాబు గారు ఆగండి. రైట్, మాణిక్యరావు గారు. ఎలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ నీళ్లు అంటే బురద కూడా ఉండదు, అలాంటి వాళ్ళు కొట్టుకుపోయారు మొత్తం.
ఎవరో కొత్తగా వచ్చి ఇతను అబద్ధాలు ఏదో ఆయనంటే ప్రజల మీద కొట్టేస్తాడంట. మీ జగన్మోహన్ రెడ్డి మీద కొట్టే, మీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళదు నేను కనుక నిజం చెబితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కొట్టేసి నువ్వు చెబితే బాగుంటుంది. ఈ రోజు ఏదైతే పోలవరం ఈ పరిస్థితి మేము 72% పూర్తి చేసిన తర్వాత రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి నిజంగానే పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్ లేదు. నేను 1-2 చిన్న ఉదాహరణ చెప్తా. ఎక్కడైతే మీకు గుళ్ళకమ్మ ఉందో గుళ్ళకమ్మలకు సంబంధించినటువంటి ఒక గేటు 4వ గేటు 5వ గేటు ఒక గేటు పెట్టి 100 సార్లు కొబ్బరికాయలు జేకర్ గారు మీ దగ్గరకు వస్తాం కదా, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎవరైతారో ఉన్నప్పుడు నువ్వు పెద్ద మనగాడు అయ్యా, వీరుడు అయ్యా, నువ్వు పెద్ద మేధావి అయ్యా కాదు. నీకంటే మేధావులు కూడా ఈ డిబేట్ లో ఉన్నారు. కొంచెం ఇది మూసుకొని కూర్చుంటే మనకి కంప్లీట్ చేయండి ప్లీజ్. అక్కడ ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, తిరుపతిరావు గారు ఉన్నారు, నేనున్నాను. ఈయన మాట్లాడిందంతా విన్నామంటే మాకు చేతగా కాదు, చెప్పలేక కాదు. ఇక్కడ గుళ్ళకమ్మ గేటు కట్టుకుపోతే కనీసం గేటు దాదాపు 80 లక్షలు అయింది. దాదాపు 1,00,000 ఎకరాలు దాని కిందుంటే పంచాయతానికి దానికి పెట్టలేనటువంటి పరిస్థితి. పులిచింతల గేట్ ఉంటే వీళ్ళు కొట్టుకుపోతే పెట్టలేనటువంటి పరిస్థితి. వీళ్ళు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్ని తప్పుల తడకలు అబద్ధాలతోటి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ పాపమంతా కూడా వాళ్ళు చేసిందే. జగన్మోహన్ రెడ్డి కేవలం టెండర్లు మార్చి దాన్ని డబ్బులు తీసుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మేము ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తే అది శ్వేతపత్రమా, ఆ పత్రమా, ఈ పత్రం అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా, అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన సుకన్యని పిలిచి రాంబాబు ఉన్నాడు కదా, ఆ రాంబాబుని పిలిచి మా హయాంలో ఇంత పని అయ్యింది, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టమనండి. తప్పుంటే ఆయన కదా మంత్రిగా చేశాడు, పొద్దున ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంత చేశాను 32%, వాళ్ళు 72% చెప్పింది వాళ్ళే. వాళ్ళ మంత్రి అదిలా చెప్పాడు 32%, వీళ్ళు 71% పూర్తి అవ్వాలి కదా. అమ్మటి రాబాబు మేము ఎందుకు చేయలేదని ఎందుకు చెప్పలేకపోయాడు? కాబట్టి ఇలాంటి కళ్ళబల్లి కబుర్లు, అబద్ధాలు ఏదో అక్కడ ఉన్నటువంటి లెక్కల్ని తారుమారు చేసేట్టుగా అతను చెప్పడానికి సమాధానం చెప్పాల్సినటువంటి నాకు అవసరం లేదు. ఎందుకనంటే కళ్ళబల్లి మాటలు రాష్ట్ర ప్రజలు ఇనేటువంటి పరిస్థితిలో లేరు. పోలవరాన్ని వీళ్ళు అక్కడ నాశనం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. కనీసం మేనేజ్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు డయాఫ్రామ్ వాళ్ళకి లీకేజీలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఎక్కడ కూడా భవిష్యత్తులో డ్యామేజ్ జరగకుండా దాని నిపుణులతోటి మొత్తం కూడా పరిశీలన చేయించి నిపుణుల యొక్క జేకర్ గారు ఆగండి ప్లీజ్. జేకర్ గారు ఆగండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు విధానం ఒక్క నిమిషం నేను తిరుపతి గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్క నిమిషం ప్లీజ్. 72% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పెద్ద బాగుపరిచేవాడైతే దాన్ని 100% నువ్వు చెప్పిన 30% కలిపితే 100% అవ్వాలి కదా. జేకర్ గారు ఆగండి ప్లీజ్. తిరుపతి గారు 72% అవ్వలేదయ్యా స్వామి, మీరు చేసింది కేవలం ఖర్చు పెట్టిన భుజాలు తడుముకుంటావు ఎందుకు? మనకి రావు గారు ఆయన రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్. రైట్